ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం భారతదేశం వ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్ లోకి పోవాలి ఫ్యూచర్ యాక్టర్స్ కోరుకుంటారు. అయితే వచ్చిన అవకాశాన్ని రెండు చేతిలో పట్టుకుని కొందరు సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన నటీనటులే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం చూసుంటారు. అయితే అక్కడ మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి అనుకోని ఓ అతిథి వచ్చింది. దీంతో తోటి హౌస్ మేట్స్ కంగు తిన్నారు. ఇందుకు ఎవరా అతిథి తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ రసవత్రంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో మరికొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. దీంతో హౌస్ మరింత కలకల్లాడుతోంది. ఇక వారం క్రితమే బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 కూడా మొదలైపోయింది. ఇది కూడా ఉత్కంఠగానే సాగుతోంది. ఇక దీని తర్వాత హిందీ బుల్లితెర అభిమానులను అలరించేందుకు బిగ్ బాస్ హిందీ సీజన్ 18 సిద్ధమైంది. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 18 షో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. భిన్న రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి గాడిద కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యానికి లోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ ఛానల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి గాడిద రావడం ఏంటి? గాడిదను కూడా కంటెస్టెంట్ గా ఎంపిక చేస్తారా? గాడిదకు కూడా పారితోషికం ఇస్తారా? అంటూ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 8 లోకి ప్రముఖ అడ్వకేట్ గుణరత్న సదావర్తే కంటెస్టెంట్ గా వచ్చాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన పెంచుకునే గాడిద కూడా హౌస్ లోకి అడుగు పెట్టింది. దీని పేరు మ్యాక్స్ అని సమాచారం. మొత్తానికైతే గుణరత్న సదావర్తతో పాటు ఈ గాడిద కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఇతర కంటెస్టెంట్స్ అంగీకరిస్తారా లేదా అన్న తెలియాల్సిందే.